ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మెలియపుటి మండలంలో విద్యా సదుపాయాల విస్తరణకు కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు ఎమ్మెల్యే ఎంజీఆర్ శ్రీకారం. పాతపట్నం నియోజకవర్గం మెలియపుటి మండలం పెద్దమడి గ్రామంలోని GTWAHS గర్ల్స్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు 434.87 లక్షల నిధుల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు ఉత్తమ విద్యా వాతావరణం సదుపాయాలు అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మెలియపుటి మండలంలోని పెద్దమడి పాఠశాలలో ఈ ప్రాంతంలోని బాలికల భవిష్యత్తుకు బలమైన వేదికగా మారాలి అని పేర్కొన్నారు. చాపరా ZPH స్కూళ్లలో KGBV టైప్ 4 హాస్టల్ భవనం మరియు లైబ్రరీ గదులు ఘనంగా ప్రారంభించిన కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం మెలియపుటి మండలం చాపర గ్రామంలోని జిల్లా ప్రసిద్ధి హైస్కూల్లో నిర్మించిన KGBV టైప్ 4 హాస్టల్ భవనం 192.21 లక్షల వ్యయంతో, అలాగే లైబ్రరీ గదులు 23.10 లక్షల నిధులతో పూర్తి కాగా ఈ రెండు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మరియు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథులుగా హాజరై భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ గ్రామీణ విద్యా సదుపాయాల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒక ముఖ్య అంశం. చాపరా ZPH స్కూళ్లలోనే నూతన హాస్టల్ లైబ్రరీ విద్యార్థుల అభ్యాసానికి మరింత అనుకూల వాతావరణాన్ని అందిస్తాయని పేర్కొన్నారు. శాసనసభ్యులు మామిడి గోవిందరావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి పాఠశాల విద్యార్థులకు ఉత్తమ వసతులు, పుస్తక వనరులు అందించే దిశగా కృషి చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు NDA కూటమి నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ రోజు మన పండుగ వాతావరణం, మన ఆరాధ్య నాయకులు, మనందరూ ధైర్యంలో సమావేశ నాయకులు ఈ రోజు మన నియోజకవర్గంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో సేవగా ఉన్న నియోజకవర్గం, ఏదైతే దసరా ఆదాయ చట్టంలో ఉన్న మండలం, ఈ మెలియపుటి మండలానికి ఈ రోజు వచ్చి కొన్ని వరాలు ఇవ్వడం జరిగింది. అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు నాకు అచ్చినారి గారి పక్కన వేసి అడిగే గురించి డిస్కషన్ జరుగుతుంది, నువ్వు మాట్లాడు అని చెప్పిన స్ఫూర్తిదాయక నాయకులు, ఆయన విధంగా చేసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక అచ్చినారి గారి మీకు అందరూ తెలియజేస్తున్నారు. మీరు అందరూ అంటారు ఆ ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యారు, ఆయన అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, సమస్యలను మాట్లాడతారంటే ఆయన గైడ్లైన్స్ అయితే ఆయన ఇది మాట్లాడు ఇది చెప్పంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అసెంబ్లీతో మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈ రోజు మన నియోజకవర్గానికి సుమారుగా 7 కోట్లు వచ్చాయి. తక్కువే కాదు, రోడ్స్ కి డ్రైనేజ్ కే కాకుండా ఉత్తరానికి 260 కోట్లు వచ్చింది. మీ ఎదురుగా కలెక్టర్ గారికి, కేంద్ర మంత్రి గారికి, రాష్ట్ర మంత్రి గారికి, ఇక్కడ ఉన్న వారందరికీ శిరస్సు వచ్చి నాకు విన్నపం సార్, మా పాతపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున ఉత్తరాన్ని ఎల్లవారి గారి పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఒక విషయం మేము ఎందుకంటే చెప్తున్నామంటే ఉత్తరం ఎక్కడో ఉంది, మా ప్రాజెక్టు మాది, మా ప్రాజెక్టు వచ్చిన నీరు ఉత్తరంతో అవుతాయి కానీ కష్టాలు మావే, భూములు మావే, నీరు మాది, మీకు వచ్చిన వాటాలు మా పేరు మాకు వద్దు సార్. మాకు ఏకైక నాయకులు మా అన్నల దైవము కింజరాపు ఎల్లవారి గారి పేరు పెట్టాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నారు సార్. అదొకటి. రెండోది కలకత్త కోసం మాకు వచ్చింది, ఇప్పుడు సార్ ఇప్పుడే మాట్లాడారు సార్, ఒంటిసారి కలకత్త గురించి వాటర్ నుంచి డిస్కషన్ వచ్చింది. ఆ వాటర్ డిస్కషన్ వచ్చినప్పుడు మన ఒంటికి అర్థమైంది, దానికి కూడా యమనాడి పేరు పెట్టడం చెప్తున్నారు. దానికి కూడా బాబు ఇంకో విషయం సార్, కొత్తగా ప్రాజెక్ట్ ఉంది, దాని పేరు అది ఓకే, దాని ప్రాబ్లం లేదు. ఒంటిసారి కూడా యమనాడి గారి ప్రాజెక్ట్ పేరు పెట్టవలసిందిగా కోరుతున్నాం సార్. ఒంటిసారి దానికి అదే టూరిజం కూడా డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాం. మెయిన్ గా ఉండదు ఈ నియోజకవర్గం వెలిగిపోయింది సార్, నేను తప్పకుండా మాట్లాడతాను. దీని బాధ్యత మీరు పిలిపిస్తున్నా ఇది ఎంపీ గారు కానీ ఇది రాష్ట్ర మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు పిలిపించి మామిడి గోవిందరావు గెలిపించండి. నేను మీకు
గెలిపించడం జరిగింది. ఇక్కడ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి సార్. అభివృద్ధి అనేది మీ చేతిలో ఉంది. దయచేసి మీరు ఈ అభివృద్ధి మీ చేతిలో ఉంది సార్. ఒక్క విషయం సార్, కలెక్టర్ గారు స్పందిస్తున్నారు. దయచేసి మీరు కూడా మంచిగా మాకు ఇక్కడ అభివృద్ధి చేయాలి. ఇప్పటికే మాకు రోడ్స్ కరెక్ట్గా లేవు సార్. మెయిన్ ఇంపార్టెంట్ రోడ్స్ కరెక్టింగ్ రోడ్స్ లేవు. కలెక్టర్ గారు దగ్గర ఉన్నారు. ఆ రోడ్స్ సహాయంగా చాలా దగ్గర రోడ్లు వచ్చున్నాయి కానీ అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు మాకు లేదు సార్. అది కూడా మీరు రెక్టిఫై చేసి తప్పనిసరిగా ఇక్కడ మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి సార్. ఇంకొక చిన్న విన్నపం సార్, ఏమీ లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇండస్ట్రీ పార్క్ పెట్టున్నారు సార్. కేంద్ర మంత్రి వాళ్ళు మీకు రాష్ట్రపతి చెప్తున్నా, ఇక్కడ ఇండస్ట్రీ పార్క్ పెట్టున్నారు. 65 ఎకరాలు పెట్టున్నారు. మన అందరూ వచ్చే సంస్థాపన కార్యక్రమం చేసాం. ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి సార్. ఇక్కడ